ఈసీ ముందుకు ఏపీలోని 3 జిల్లాల ఎస్పీలు ఈసీ ఎదుట హాజరయ్యారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలందరూ 3 జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎస్పీల వివరణ కోరారు సీఈఓ ముఖేష్ మీనా. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత కోడ్ అమల్లోకి వచ్చేసింది. కానీ చాలా చోట్ల యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఈసీ కొరడా జులిపించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే 3 జిల్లాల ఎస్పీలను ఈసీ ఆఫీస్ కి పిలిపించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు, నంద్యాల జిల్లాలో ఉన్న ఆళ్లగడ్డలో హత్యలు, పల్నాడు జిల్లా మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి. ఈ 3 ఘటనల్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని 3 జిల్లాల ఎస్పీలను ఈసీ ఆదేశించింది. నేరుగా హాజరై ఈ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్పీలు ఈసీ ఎదుట హాజరయ్యారు. మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. ఎంపీ రావు, ఎలాంటి వివరణ ఇచ్చారు ఎస్పీలందరూ? అంటే వివరణ ఏమి ఇచ్చారు అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 3 ఎస్పీలు కూడా సీఈఓ మీనా ఎదుట హాజరయ్యారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటుగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ బాగ్జీ కూడా ఉన్నారు. అసలు ఈ 3 జిల్లాల్లో జరిగినటువంటి ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి 2 జిల్లాల్లో, నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఒక మర్డర్ జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి గిద్దలూరు సమీపంలో ఒక మర్డర్ జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలో ఒక పార్టీ నాయకుడికి చెందినటువంటి కారును వేరొక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తగలబెట్టారు. సో ఈ 3 ఘటనలు కూడా, ఎన్నికల కోడ్ వచ్చినటువంటి ఈ 3 ఘటనలు కూడా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. వ్యక్తిగతంగా 3 ఎస్పీలు కూడా తమ ఎదుట హాజరయ్యి అసలు ఏం జరిగింది, ఈ ఘటనగా జరగడానికి గల కారణాలు ఏంటి, ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు ఇవ్వాలి, స్వయంగా హాజరయ్యి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని చెప్పేసి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. సీఈఓ ఆదేశాలతోటి 3 జిల్లాల ఎస్పీలు, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, 3 జిల్లాలకు చెందినటువంటి ఎస్పీలు ప్రస్తుతం సీఈఓ వద్దకు హాజరయ్యారు. సీఈఓ తోటి మీటింగ్ జరుగుతుంది. మొత్తం 3 జిల్లాల్లో జరిగినటువంటి ఘటనల మీద ఎస్పీలు వివరణ ఇస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారము. నిన్ననే ముఖేష్ కుమార్ మీనా కూడా చెప్పారు, 3 జిల్లాల ఎస్పీల నుంచి కూడా దీనికి సంబంధించి వివరణ తీసుకుంటాము. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కూడా సహించేది లేదు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరపాలనుకుంటున్నాము. సో దాంట్లో భాగంగానే కోడ్ వచ్చినటువంటి కేవలం 3 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు జరగడానికి సీరియస్గా తీసుకుంటున్నాం. కాబట్టి ఎస్పీల ద్వారా వివరణ తీసుకున్న తర్వాత ఎస్పీలు ఇచ్చేటటువంటి వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఎస్పీలు ఇచ్చినటువంటి వివరణ మీద సీఈఓ సంతృప్తి చెందినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పంపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ మరి కేంద్ర ఎన్నికల కమిషన్ దీంట్లో ఎక్కడైనా పోలీసులు హింసను అడ్డుకోవడంలో ఎక్కడైనా ఫెయిల్ అయ్యారా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి, అసలు ఏం వివరణ ఇస్తారని చూసిన తర్వాత ఎక్కడైనా కనుక పోలీసులు వైఫల్యం ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు, ఒకవేళ పోలీసుల ప్రమేయం ఏమీ లేదు, అంటే పోలీసులు దీంట్లో విఫలం కాలేదు అని చెప్పి అనుకుంటే మాత్రం ఈ విషయాన్ని ఇక్కడతోటి క్లోజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అయితే కోడ్ వచ్చినటువంటి 16వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చినటువంటి కేవలం 4 రోజుల వ్యవధిలోనే 2 మర్డర్లు జరగడము, ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడి కారును తగలబెట్టడము, ఇలాంటి ఘటనలు ఇంకా భవిష్యత్తులో కూడా జరిగేటటువంటి అవకాశం లేకుండానే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏడీజీ బాగ్జీ కూడా ఉన్నారు. సో ఆయన మొత్తం సమాచారం అంతా కూడా 3 జిల్లాల ఎస్పీల నుంచి కూడా సమాచారం అంతా కూడా తీసుకుంటున్నారు. కాబట్టి సో ఫైనల్గా మరి వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తున్నారు, వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మరి కాసేపట్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కోడ్ వచ్చినటువంటి అతి తక్కువ సమయంలో 3 జిల్లాల ఎస్పీలను ఎన్నికల కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ కోరడం అనేది ఇది రాజకీయంగా చాలా చర్చకు దారితీసింది. సో రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా చిన్న ఘటన జరిగినా కూడా సహించేది లేదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లోనే ఈ విచారణ కూడా, అంటే ఈ వివరణ ఎస్పీలు ఇచ్చేటటువంటి వివరణ ముగిసి బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయా జిల్లాలలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి అక్కడే ఎస్పీలు కాకుండా కింది స్థాయి పోలీసు అధికారులు కూడా అసలు ఏం జరిగింది అనే దాని మీద అక్కడే మీడియాకు కూడా వివరించినటువంటి పరిస్థితి. కాబట్టి అదే విషయాన్ని పోలీసులు కూడా, ఎస్పీలు కూడా ఎన్నికల కమిషన్ ముందు వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వివరణ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్, అవసరమైతే ఇంకా ముందుగా ఏమైనా పోలీసుల మీద ఏమైనా చర్యలు తీసుకోవాలా, లేదంటే ఇక్కడతో ఈ విషయాన్ని క్లోజ్ చేసి భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారులు అయితే ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా ఈ మీటింగ్ కొనసాగుతూ ఉంది.